సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఈసారి నేను చేస్తుంది ద బుల్లెట్, ద లెజెండర్ రాయల్ ఎన్ఫీల్డ్స్ బుల్లెట్. సో మన ఇప్పుడు చూస్తున్న మోడల్ అయితే ఫేస్ లిఫ్టెడ్. సో సమ్ ఆఫ్ ద క్లాసిక్ ఎలిమెంట్స్ అయితే మనం ఇందులో చూడొచ్చు. సో బట్ బుల్లెట్ ఫేస్ లిఫ్ట్ అయితే చాలా బాగుంది. బట్ నాకు కొద్దిగా క్లాసిక్ మొత్తం క్లాసికే, బట్ ఓన్లీ బుల్లెట్ అనే పేరు నుంచే మనకి వస్తుంది. సో ఇది మా అంకుల్ తీసుకున్నారు వెహికల్. సో నేను చూపిస్తుంది అయితే బ్లాక్ కలర్. సో బేస్ సెకండ్ మోడల్ కావచ్చు. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. సో అందుకనే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి ఆబ్వియస్లీ టాప్ ఎండ్ మోడలే. సో యా, బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొద్దిగా బిజీగా పూజ చేస్తున్నారు. సో బట్ నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో బుల్లెట్ అంటేనే ఒక టైప్ ఆఫ్ ఎమోషన్, ఒక టైప్ ఆఫ్ వైబ్రేషను, ఆ సైలెన్సర్ అడ్డు సౌండ్. సో అదొక రేంజ్ ఉంటుంది బుల్లెట్లో. సో సేమ్ అదే బుల్లెట్ని క్లాసిక్ వాళ్ళు అప్డేట్ చేశారు, బట్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు అప్డేట్ చేశారు. బట్ కొన్ని క్లాసిక్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. కొత్త జే సిరీస్ ఇంజను, ప్యానల్స్ కానీ, ఇండికేటర్స్, సో అట్లాంటివి నేను డీటెయిల్గా చెప్తాను. అండ్ బ్యాక్ లైట్ కూడా. బట్ ద డిఎన్ఏ అయితే బుల్లెట్ అయితే లేదు. అన్ని క్లాసిక్ ఎలిమెంట్స్ ఇచ్చేసరికి సో క్లాసిక్కి బుల్లెట్కి తేడా అయితే తెలుస్తలేదు. స్పెసిఫికల్లీ ఈ మోడల్లో అయితే అసలు తేడా తెలీదు. ఇప్పుడు మీరు పక్కన క్లాసిక్ పెట్టినా కూడా ఓన్లీ నేమ్ వరకు చేంజ్ ఉంటుంది కానీ బట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద క్లాసికే ఇందులో డమ్ చేశారు. సో ఓల్డ్ బుల్లెట్ అనేది కొద్దిగా డిఫరెన్షియేట్ అయితే తెలుస్తుంది. బట్ కొత్త బుల్లెట్లో అయితే డిఫరెన్స్ అయితే ఏం తెలీదు. సో లెంత్, వెయిట్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఓల్డ్ బుల్లెట్ నుంచే. సో క్విక్గా స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాము. సో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి సేమ్ జే సిరీస్ ఇంజన్, సో విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ క్లాసిక్ అండ్ మీటియోర్ అండ్ హంటర్. సో సేమ్ అదే, ఎక్కడ బీట్ కానీ ఎక్కడ ఏం చేంజ్ అయితే అవ్వలేదు. సో 349cc ఎయిర్ కూల్డ్ ఇంజన్. సో ఇది ఇంజన్. సో 349cc ఎయిర్ కూల్డ్ ఇంజను విచ్ జనరేట్స్ 20 bhp ఆఫ్ పవర్ అండ్ 27 Nm ఆఫ్ టార్క్ అయితే జనరేట్ అవుతుంది. సో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా క్లాసిక్లో 6 స్పీడ్ అయితే రాలేదు. బట్ ఓకే, ఫర్దర్గా వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సో వీల్ బేస్ కూడా 1390 mm అట్లా. సీట్ హైట్ కూడా 705 mm. సో అట్లా. అండ్ హైట్ వచ్చేసరికి మనకి 1 మీటర్ హైట్ ఉంటుంది. అండ్ విడ్త్ ఒకసారి చూపిస్తాను. సో విడ్త్ వచ్చేసరికి 785 mm అండ్ లెంత్ వచ్చేసరికి 2 meters. అండ్ సో ఆబ్వియస్లీ మొత్తం ఐరన్ బాడీ కాబట్టి సో వెయిట్ కూడా మనకి మస్తు చాలా ఉంటుంది. సో 195 kgs. సో క్లాసిక్కి దీనికి ఒక 3-4-5 kilos తేడా అంతే. సో అట్లా. సో క్విక్గా స్పెసిఫికేషన్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం ఇన్ డీటెయిల్డ్గా మొత్తం అన్నీ చెక్ చేద్దాం అసలు ఏంటి సంగతి అనేది, ఎక్కడి నుంచి క్లాసిక్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది. సో ఫ్రంట్లో వస్తే మనకి సో హాలోజన్ టైప్ రిఫ్లెక్టర్, పైలట్ ల్యాంప్స్ క్లాసిక్ వే. సో హెడ్ ల్యాంప్ యూనిట్ కూడా క్లాసిక్ డే. ఇండికేటర్ కూడా హాలోజన్ ఇండికేటర్ క్లాసిక్ వే. అండ్ హెడ్ ల్యాంప్ ఫోకస్. సో హెడ్ ల్యాంప్ కూడా క్లాసికే. అండ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్స్, యూఎస్డి కాదు, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్స్. సో ట్రావెల్ కూడా బాగానే ఉంది. అండ్ మెటాలిక్ ఫెండర్, ఆబ్వియస్లీ బైబర్ బ్రేక్స్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, డిస్క్ బ్రేక్, ఐ థింక్ 300 mm డిస్క్ బ్రేక్ అనుకుంటా. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి ఫ్రంట్లో 100/90 19-inch స్పోక్ వీల్స్. సో సేమ్ క్లాసిక్ లానే స్పోక్ వీల్స్. సో స్పోక్ వీల్స్ మనకి అంటే ఈ పర్టికులర్లీ రాయల్ ఎన్ఫీల్డ్ దాదాపు అన్ని స్పోక్ వీల్సే ఉంటాయి. స్పోర్ట్గా వెళ్ళాలంటే అప్పుడు వేరే వెళ్ళచ్చు. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈజ్ ఫేమస్ ఫర్ ది స్పోక్ వీల్స్, దట్ ఓల్డ్ ఫ్యాషన్, ఆ టైప్లో చాలా ఫేమస్ ఇది. అండ్ నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ 3D లోగో. సో ఇది 3D బ్యాడ్జింగ్. ఇది 13 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ విత్ E20 ఇథనాల్ పెట్రోల్. అండ్ సేమ్ క్లాసిక్ డెరివేషన్ నుంచే ఇది కూడా మొత్తం డిరైవ్ అయింది. సో వన్స్ కీ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ అప్ చేస్తూ ఉంటుంది. సో ఫుల్ స్వైప్ అప్. అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్, టిల్టెల్ లైట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్లో ఇవేమీ లేకుండే, బట్ తర్వాత సమ్ కంప్లైంట్స్ వల్ల మొత్తం ఇవన్నీ యాడ్ చేశారు. సో పెట్రోల్ ఇండికేటర్, ఓడోమీటర్ అండ్ ఈకో ఇండికేటర్,
సో అట్లా అనమాట. 2 ట్రిప్స్ అండ్ టైం కూడా ఉంది. సో ఇది అనేది మనకి ఆప్షనల్. ఇక్కడ మనకి ట్రిప్పర్ ఆప్షనల్ అది. సో బట్ ఇందులో లేదు, బట్ ఆప్షనల్ ప్యాక్లో ఉంది. అండ్ వేరే మోడల్స్లో అయితే టాప్ ఎండ్ మోడల్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ రెగ్యులర్ స్విచెస్ అయితే ఇవ్వలేదు, కొద్దిగా డిఫరెంట్ ఇట్లా రొటేటింగ్ స్విచ్ ఇస్తాడు. సో హై బీమ్, లో బీమ్, పాస్ అన్నట్టు. అండ్ ఇండికేటర్ స్విచెస్ అండ్ సింగిల్ హార్న్ అండ్ ఇక్కడ మనకి రొటేటరీ స్విచ్లో ఇంజన్ కిల్ అండ్ ఇంజన్ ఆన్ స్విచ్ ఉంది. హజార్డ్ లైట్స్, బ్రేక్, ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్. సో ఇవి కూడా అడ్జస్టబుల్ కావు, ఇవి కూడా దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఆబ్వియస్లీ క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ద క్వాలిటీ అండ్ మొత్తం ఐరన్ బాడీ ఆర్ స్టీల్ బాడీ, సో మొత్తం అదే ఉంటుంది, అందుకనే వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనిది అరౌండ్ అదే 185 to 195 kilos అయితే ఉంది. సో సింగిల్ పీస్ సీట్. సో ఈవెన్ క్లాసిక్ కూడా క్లాసిక్కి డ్యూయల్ పీస్ సీట్ ఉంటుంది, బట్ దీనికైతే సింగిల్ పీస్ సీట్ ఉంటుంది. అండ్ సీట్ వచ్చేసరికి 785 mm. సో అదే ఆ రేంజ్లో ఉంటుంది. సో అట్లా. అండ్ సో ఇది ఇంజన్. సో ఇక్కడ మనకి టూల్ కిట్ అండ్ బ్యాటరీ కేబుల్కి సంబంధించిన బాక్స్ ఉంటుంది ఇక్కడ ఇట్లా. అండ్ ఇది కూడా లాకబుల్లే. కొత్త బండి కదా, సో కొద్దిగా సో లాకబుల్. అండ్ కీస్ చూస్తే మనకి కీస్ ఇలా ఉంది. అగైన్ ఇక్కడ పెట్టేస్తున్నా. సో ఇట్లా. అండ్ రియర్ పెగ్స్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాజింగ్. అండ్ ఇది రియర్ బ్రేక్. సో క్రోమ్ ఎగ్జాస్ట్ ఇది. అండ్ రియర్లో మనకి ట్విన్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి. సో ఇది స్వింగ్ ఆర్మ్. సో ఇది మొత్తం స్వింగ్ ఆర్మ్. సో వెనకాల మనకి డ్రమ్ బ్రేక్స్, డిస్క్ లేదు. అండ్ డ్యూయల్ ఛానల్ ABS. సో ఇది ABS. సో రియర్ టైర్ ఫ్రంట్ టైర్ కంటే కొద్దిగా వైడ్ ఉంటుంది కాబట్టి ఇది 120/60 18 inch స్టీల్ వీల్. సో సేమ్ ఫ్రమ్ క్లాసిక్, అన్ని క్లాసికే. అండ్ టెయిల్ ల్యాంప్. సో రౌండ్ టెయిల్ ల్యాంప్స్. సో అన్ని సర్కిల్ ఆ రేంజ్లోనే ఉంటాయి. సో టెయిల్ ల్యాంప్స్ ఆన్ చేస్తే ఇది. సో ఇది కూడా ఈ 3 పీసెస్ అయితే ఫ్రమ్ క్లాసిక్ నుంచే డిరైవ్ అయింది. సో అన్నీ దాదాపు మొత్తం క్లాసిక్ అయినాయి, బట్ కొన్ని అనేది బుల్లెట్వి ఉన్నాయంటే దట్ ఓన్లీ నేమ్ ఒక్కటే అది. అండ్ సో వెనకాల ట్రావెల్ కూడా బాగానే ఉంటుంది. సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంటుంది. సో ఇటల్ సైడ్ వస్తే మనకి చైన్ డ్రైవ్ అండ్ టైర్ సైజ్, స్పోక్ వీల్స్ అండ్ సారీ గార్డ్, ఫుట్ రెస్ట్, ఫుట్ పెగ్స్, హోల్డ్ ఆన్, హ్యాండిల్ టు హోల్డ్ ఆన్, 5-speed గేర్ బాక్స్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 185 mm. సింపుల్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మెయిన్ స్టాండ్, సైడ్ స్టాండ్ అన్నీ ఉన్నాయి. సో ఇంజన్ సౌండ్ అయితే చూసారు కదా. సో రైడ్ నార్మల్గానే ఉంది, బట్ కొద్దిగా హెవీనెస్ అనిపిస్తుంది. సో పికప్ అయితే చాలా బాగుంది. ఆబ్వియస్లీ 20.2 bhp ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్. సో లాంగ్ డ్రైవ్స్కి అయితే బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ క్లాసిక్, బుల్లెట్, మీటియర్ ఈ 3 లైక్ లాంగ్ డ్రైవ్స్ అండ్ లైక్ ఆ సెగ్మెంట్లో చాలా ఫేమస్. సో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికైతే. అండ్ సీట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది, ఎక్కడ స్ట్రెయిన్ అయితే నాకైతే ఏం అనిపించట్లేదు. సో ఓకే చాలా స్మూత్గా ఉంది. క్లచ్ కూడా లైటర్ సైడ్ ఉంది. యాక్సిలేటర్ కూడా సింపుల్గా ఉంది. అండ్ వెయిట్ కొద్దిగా హెవీగా అనిపిస్తుంది స్లో స్పీడ్లో, బట్ కొద్దిగా స్పీడ్ వెళ్తే వెయిట్ అయితే ఏం అనిపించట్లేదు. సో రైడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్సలెంట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ సో క్రూజర్లో ఫస్ట్ బుల్లెట్, నెక్స్ట్ క్లాసిక్ అండ్ బుల్లెట్, నెక్స్ట్ మీటియార్. సో అట్లా ఉన్నాయి. సో సస్పెన్షన్ కూడా చాలా స్మూత్గా ఉంది. సో ఎక్కడ నాకు చిన్న బ్రేక్స్ వచ్చినా కూడా ఏమీ హెవీ ఇట్లా ఎక్కువ ఎత్తేయడం అయితే ఎత్తట్లేదు. సో స్మూత్గా ఉంది సస్పెన్షన్. సో మైలేజ్ వచ్చేసరికి మనకి అరౌండ్ 35 to 40 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ ఇట్ వెయిట్స్ అండ్ ఇంజన్. ఇది వెయిట్ గురించే. ఇంజన్స్ పికప్ కూడా చాలా బాగుంది. బేసిక్ ఫస్ట్ 3 gears వరకు అయితే లైక్
ఇట్స్ మోర్ దెన్ అయినా ఫస్ట్ 3 గేర్స్ వరకు అయితే ఈజీగా 60 వెళ్ళొచ్చు అందు టాప్ రేవింగ్ చేసినప్పుడు. సో ఇట్లా అండ్ ఇంకా డీటెయిల్డ్ బ్లాగ్ అయితే నేను పెడతాను గైస్. సో ఇది ప్రస్తుతానికి కొన్ని గ్లిమ్స్ వరకు ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.